నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు. నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు. ఒడ్డుకొచ్చి భక్తితో నీ యందు మునక వేసినటువంటి వారికి వారి పాపమును తొలగించి వారు ఏ అవసరం తీరక దుఃఖపడుతున్నాడో ఆ అవసరాన్ని ఇచ్చేసి. ఒకడు కొడుకు లేక ఏడుస్తున్నాడు, ఏదో తప్పు చేసి ఉంటాను అందుకే ఈ దుఃఖం, అమ్మ నా తప్పు మన్నించి నాకు కొడుకుని అమ్మ అని స్నానం చేశాడు. శర్మద శుభాలిస్తూ నర్మదా జలములకు ఒక శక్తి ఉన్నది అన్నారు. ఏమిటది? యమధర్మరాజు గారి యొక్క పాశములు చిట్ట చివర వేస్తాడు. ఆఖరణ ప్రాణోత్క్రమణం అవుతుంటే భయంకరమైనటువంటి రూపాలలో యమభటులు వచ్చి పాశములు వేసి ప్రాణములను ఉగ్గడిస్తారు. నర్మదా నది స్నానము చేసినటువంటి వాడి మీద యమపాశము పడదు. యమపాశం పడకుండా నర్మదా స్నానము కవచం కట్టేస్తుంది. ఒకసారి నర్మదా జలములతో శరీరం తడిస్తే, అందుకే యమదండక్షత వర్మద. ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడు అనుకోండి, లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడు అనుకోండి, చాలు, ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు, ఒక్క నర్మదకే అన్వయం. అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే. అంతేకాదు నార్మద లింగం యొక్క విశేషం ఏంటంటే మిగిలిన వాటన్నిటికీ ప్రతిష్ట ప్రోక్షణ ఇవి అవసరము కానీ దీనికి సంస్కరించడం కానీ అదేవిధంగా ప్రతిష్టాదులు కానీ అవసరం లేనటువంటిది. దాన్ని పూజించినంత మాత్రమే ధన్యులవుతారు. పూజితే నార్మదే లింగే సర్వలింగార్చన ఫలం. నర్మద లింగాన్ని పూజించడం వల్ల సర్వలింగార్చన ఫలం లభిస్తుంది. ఎవరి ఇంట్లో బాణలింగం ఉంటుందో అది శివక్షేత్రమే కనుకన అది ఉంచేటప్పుడు దానికి తగ్గ పవిత్రత నియమము ఆ ఇంట్లో ఉండాలి. ఇంట్లో మరణించినటువంటి వ్యక్తి గాని ఆఖరికి ఆ ఇంట్లో జంతువులు గాని క్రిమికీటకాలు గాని అవి దివ్యధామములకు చేరుకుంటాయి. అది బాణలింగం యొక్క మహిమ. ఇంత విశేషంగా బాణలింగ మహిమని పరమేశ్వరుడు తెలియజేస్తూ అటుపై